హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ గారి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన రీసెంట్ సినిమాలు L2 ఎంపురాన్ అండ్ తుదరం సినిమాలు సూపర్ హిట్స్ అయితే అయ్యాయి. ఈ రెండు సినిమాలు మలయాళం ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్స్ గా అయితే నిలిచాయి. దీంతో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. అయితే మోహన్ లాల్ గారు అందరి హీరోస్ లాగా ఎక్కువ రెమ్యునరేషన్ అయితే చార్జ్ చేయరు. ఆయన దృశ్యం లాంటి సినిమాలకి 5 నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్ అయితే చార్జ్ చేస్తారు. అంతేకాకుండా ఎంపురాన్ లాంటి బిగ్గెస్ట్ సినిమాలకి ఆయన 15 కోట్లు రెమ్యునరేషన్ అయితే చార్జ్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అండ్ ఆయన మార్కెట్ కూడా చాలా పెరిగింది. అండ్ మలయాళం ఇండస్ట్రీలోనే చాలా ఎక్కువ రెమ్యునరేషన్స్ ని కలెక్ట్ చేసిన 5 సినిమాల్లో ఆయన సినిమాలు కూడా జాయిన్ అయ్యాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మోహన్ లాల్ గారు రెమ్యునరేషన్ అయితే పెంచాలి అని డిసైడ్ అయితే అయ్యారంట. ఆయన నెక్స్ట్ సినిమాకి 20 కోట్లు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ నంతా దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఆయన ఈ రెమ్యునరేషన్ చార్జ్ చేయడం చాలా రీజనబుల్ గానే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టయితే మలయాళం ఇండస్ట్రీలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే పర్సన్స్ లో ఆయన టాప్ పొజిషన్ లో అయితే ఉంటారు. మరి అసలు మోహన్ లాల్ గారు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.